రామాయణం నుండి ప్రేరణ పొందిన భక్తిలో స్మరించబడే ఒక క్షణం ఉంది. యుద్ధం గురించి కాదు, విజయం గురించి కాదు, హృదయంపై మోపబడిన బరువు గురించి చెప్పే క్షణం. యుద్ధానికి ముందే, విజయానికి ముందే, విధి తన మార్గాన్ని ఎంచుకునే ఆ క్షణానికి ముందే వనవాస అరణ్యాలలో ప్రభూ శ్రీరాముడు నిశ్చలంగా కూర్చున్నారు. చుట్టూ అంతా శాంతి, కాని ఆయన హృదయంలో సీత దూరంగా ఉన్నది, లంకలో బందీగా, మౌనంలో బాధను భరిస్తూ. లక్ష్మణా, ధర్మం అనేదానికి అర్థమేంటి? అది నిర్దోషులను రక్షించలేకపోతే, బాధ చాలాకాలం హృదయంలోనే నిలిచిపోతే అది అగ్నిని వెతుక్కుంటుంది. రాముడు లేచి నిలబడ్డాడు, కోపంలో కాదు, కాని ఇప్పుడు ఉప్పొంగబోతున్న శోకంలో. ధర్మం సహనాన్ని కొరితే అదే ధర్మం ఈ బాధకు సమాధానమివ్వాలి. ఆయన వేళ్లు ధనస్సుపై బిగుసుకున్నాయి. సీత లభించకపోతే ఈ లోకం ప్రశాంతంగా ఉండదు. భూమి కంపించాలి, సృష్టి సాక్షిగా నిలవాలి. లక్ష్మణుడు రామునితో పాటు వనవాసంలో ఉన్నాడు, ఆకలిలో ఉన్నాడు, ప్రమాదాలలో ఉన్నాడు. కాని ఇలాంటి స్వరం అతనింతకు ముందెప్పుడూ వినలేదు. అన్నయ్యా, మీరు నాకు నేర్పిన మార్గం ఇది కాదు. రాముడు సమాధానమివ్వలేదు. అరణ్యం నిశ్చలమైంది. ఇంతవరకు హనుమంతుడు మౌనంగా ఉన్నాడు. ఆయన నమస్కరించలేదు, స్తుతించలేదు, భయపడలేదు. ఆయన ముందుకడుగు వేశారు. ప్రభూ, మీరు ఎప్పుడూ కోపాన్ని కాదు, ధర్మాన్నే మార్గంగా ఎంచుకున్నారు. చుట్టూ మౌనం వ్యాపించింది. గాలికూడా ఒక క్షణం ఆగినట్లు అనిపించింది. మీరు లోకాన్ని బాధలో నాశనం చేయడానికి జన్మించలేదు. ప్రభూ, ఎంత బాధలో ఉన్నా బాధను విషంగా మారనివ్వకుండా ధర్మపథమైన దారినే మీరు ఎప్పుడూ ఎంచుకున్నారు. ఇప్పుడు కూడా అదే దారిని ఎంచుకోండి. లక్ష్మణుడు హనుమంతుడిని ఆశ్చర్యంతో చూశాడు. రాముడితో ఇలా మాట్లాడినవాడు ఇంతవరకు ఎవరూ లేరు. ప్రభూ, మీ మార్గమే నా మార్గం, మీ సంకల్పమే నా బలం. కాని మీరు సృష్టించిన ఆ ధర్మపథమైన మార్గాన్ని వదిలిపెట్టకండి. రాముడి పట్టు సడలింది. ధనస్సు ఆయన చేతుల్నుంచి జారిపోయింది. అది బలహీనత వల్ల కాదు, తాను ఎవరో ఆయనకు గుర్తొచ్చినందువల్ల. హనుమంతా, నా దగ్గరే ఉండాలి. నా హృదయం కంపించినప్పుడు నీవే నా బలం కావాలి. అనేకమంది రాముణ్ణి ఆరాధిస్తారు, అనేకమంది హనుమంతుణ్ణి స్తుతిస్తారు. కాని ఆ రోజున ఒకరు తన మానవత్వాన్ని చూపారు, మరొకవాడు నిర్భయమైన భక్తిని చూపాడు. ఆ క్షణంలో రాముడు కేవలం దేవుడు కాదు, సంయమాన్ని ఎంచుకున్న ఒక కరుణామయ హృదయం. హనుమంతుడు కేవలం భక్తుడు కాదు, దేవునిలోనూ ఉన్న మంచితనాన్ని రక్షించే ధైర్యం. జై శ్రీరామ్.